తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ శ్రీనివాస్ దుర్మార్గపు పనులకు తెగబడ్డాడు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళలను వేధిస్తున్నాడు. జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్తో వీడియోలు తీస్తున్నాడు ఏఎస్ఐ బెదిరింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసుకు సంబంధించిన అరాచక భాగవతం బయటపడింది. ఏకాంతంగా అంటే మాచర్ల నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడికి కొత్తగా పెళ్లైన వారు కానీ స్టూడెంట్స్ కానీ వెళ్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో శ్రీనివాస్ అలానే శ్రీనివాస్ ఒక అతన్ని జమ్మల మడుకులో ఆటో డ్రైవర్ గా ఉన్న ఒక అతన్ని నియమించుకున్నాడు. అతను ఏకాంతంగా ఉన్న ప్రేమికుల విజువల్స్ కానీ లేకపోతే కొత్తగా పెళ్లైన వాళ్ళ విజువల్స్, అలానే స్టూడెంట్స్ ఎవరైనా కలిసి వస్తే వాళ్ళ విజువల్స్ తీసి వాటిని వాళ్ళకు చూపించి బెదిరిస్తూ ఉంటారు. పూర్తిగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో కాస్త అమాయకంగా కనబడితే కోరిక తీర్చమని కూడా బరి తెగించి వాళ్ళని బలవంతం పెడుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ భాగవతం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దానికి సంబంధించిన వీడియోలు అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. పూర్తిగా ఏఎస్ఐ శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అలానే ఈ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ పరిస్థితి కూడా ఇలాంటిదే. తర్వాత ఇంకొక కానిస్టేబుల్ అతను కూడా ఇలానే ఏకాంతంగా ఉన్న జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు, బలవంతం పెడతారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని మాచర్ల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.